హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2026 ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఎన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ జరిగినాయి, అదేవిధంగా టాప్ 10లో ఏమున్నాయి అనేసి చెప్తాను. అండ్ ఫైనల్గా టాప్ 10లో ఏమేమి మార్పులు జరిగినాయి అది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు నుండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2026కి సంబంధించి టోటల్ సేల్స్ విషయానికి వస్తే 1,09,465 ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, టాప్ 10లో 10th ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ టైం సింపుల్ ఎనర్జీ టాప్ 10లోకి అయితే రావడం జరిగింది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్ 2026లో 764 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 9th ప్లేస్ విషయానికి వస్తే ఈ స్ప్రింటో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీ అయితే ఉంది. వీళ్ళు ఫిబ్రవరి మంత్ వచ్చేసి 1176 ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం జరిగింది. అండ్ నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే 8th ప్లేస్లో రివర్ మొబిలిటీ అయితే ఉంది. లాస్ట్ టైం 7th ఉంది, ఇప్పుడు 8th అయితే పడిపోయింది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 2225 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 7th ప్లేస్ విషయానికి వస్తే ఈ కంపెనీ వచ్చేసి లాస్ట్ టైం 8th ప్లేస్లో ఉంది జనవరి సేల్స్ పరంగా. ఇప్పుడు 7th ప్లేస్కి అయితే ఇంక్రీజ్ అయితే ఇంప్రూవ్ అయితే అయింది. ఆ కంపెనీ వచ్చేసి బీగస్ ఆటో. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 2411 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీవియస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అయితే ఉండేది యాంపియర్ వాళ్ళది. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ని వేరే కంపెనీ ఆక్యుపై చేసుకుంది. ఆ కంపెనీ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 3968 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. సేల్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఓలాకి ఇది చాలా వరస్ట్ సేల్స్ ఎవరు ఇది. నాకు తెలిసి కంపెనీ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి స్టార్టింగ్లో అయితే తక్కువ ఉండొచ్చు, కానీ వన్స్ ఇది పికప్ అయినప్పటి నుంచి చూసుకుంటే కూడా చాలా వరస్ట్ సేల్స్. 3968 అంటే లెస్ దెన్ 4000 సేల్స్ అనేది చాలా వరస్ట్. ఎందుకు అంటే మెయిన్ రీజన్ మీ అందరూ తెలుసు, సర్వీస్ పరంగా చాలా నెగిటివ్ ఉంది కాబట్టి చాలామంది దీన్ని కొనడం అయితే ఆపేస్తున్నారు. సో ఫ్యూచర్లో కంపల్సరీ ఓలా సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకొని జనాల ద్వారానే మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ సేల్స్లో ఇంక్రీజ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్ విషయానికి వస్తే టాప్ ఆయిల్ 5th ప్లేస్ వచ్చేసి గ్రీవియస్ మొబిలిటీతో ఉంది. ఏది యాంపియర్కి సంబంధించి వీళ్ళు సేల్స్ ఇంప్రూవ్ అయ్యి 5th ప్లేస్కి రాలేదు. ఓలా యొక్క సేల్స్ పడిపోయి వీళ్ళు 5th ప్లేస్కి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని 5th ప్లేస్కి వచ్చింది కదా అనేసి సేల్స్ పెరిగినైతే ఉద్దేశంతో అయితే కాదు ఇది. గ్రీవియస్ మొబిలిటీ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో వచ్చేసి ఓవరాల్గా 4511 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే హీరో వీదో అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 12,516 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 3rd ప్లేస్ విషయానికి వస్తే టాప్ 3 విషయంలో ఎప్పటిలాగానే 3rd ప్లేస్ ఏత్ ఎనర్జీ చాలా సాలిడ్గా అయితే సేవ్ చేసుకు పెట్టుకుంది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 20,585 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 2nd ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే బజాజ్ చేతక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 25,328 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా టాప్ ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 31,615 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. మీరు టాప్ 3 యొక్క డిఫరెన్స్ చూసుకుంటే కూడా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏతర్కి అదేవిధంగా బజాజ్ చూసుకుంటే 5,000 సేల్స్ అయితే తేడా ఉంది. ఏతర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20,000 అమ్మింది, బజాజ్ వచ్చేసి 25 చేంజ్ అయితే అమ్మింది. 5,000 డిఫరెన్స్ అయితే ఉంది. అదేవిధంగా చేతక్కి టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే కూడా 5,000 to 6,000 డిఫరెన్స్ అయితే ఉంది. 25,000 అయితే చేతక్ అమ్మింది, అదే 31,000 చేంజ్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ అయితే అమ్మడం జరిగింది. ఈ 3 కంపెనీస్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటే మోస్ట్లీ 5 to 6,000 మధ్యలో ఉంది కాబట్టి సో చూద్దాము మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా సేల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకొని పొజిషన్స్ మారతలేదు చూద్దాము. అండ్ సేల్స్ పరంగా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ టాప్ 10 లిస్ట్ అనేది. సో మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే 2 కొత్త విషయాలు జరిగాయి. ఒకటి వచ్చేసి టాప్ 5 నుంచి బయటికి వెళ్ళిపోయి ఓలా ఎలక్ట్రిక్ 6th ప్లేస్కి అయితే పడిపోయింది. అండ్ నెక్స్ట్ టాప్ 10లోకి ఫస్ట్ టైం సింపుల్ ఎనర్జీ అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా కొత్త మోడల్స్ తీసుకొచ్చారు కాబట్టి మేబీ సేల్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇంప్రూవ్ చేసుకొని టాప్ 9, 8 ఆ మధ్యలోకి వస్తానైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.